సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యున్నాడు. మీరు నేను వెళ్ళిన తర్వాత యెరూషలేములోనే కొంతసేపు ఉండండి, అక్కడ కొంతకాలం ఉండండి. అక్కడ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. ఆదరణకర్త. పరిశుద్ధాత్మకు మరొక పేరు ఆదరణకర్త. ఆదరణకర్త అనగా ఆదరించువాడు. ఎప్పుడు ఆదరణ కావాలి మనకి? మనం ఎప్పుడైతే నిరీక్షణ లేకుండా ఉన్నామో, ఎప్పుడైతే బెంగతో ఉన్నామో, ఎప్పుడైతే కన్నీరుతో ఉన్నామో, ఎప్పుడైతే ఇక ఆశలు లేవనుకున్నామో, అప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే ఆదరణ కావాలి. ఇప్పుడు ప్రపంచానికి ఆదరణే లేదు. చాలా కుటుంబాలకి దినాల్లో ఆదరణ లేదు. నేను ఆదరణ లేక దేవుని మందిరానికి వెళ్ళాను ప్రియులారా. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాను. అప్పుడు నేను తెలియదు అసలు దేవుడు అంటే ఏంటో, బైబిల్ అంటే ఏంటో, దేవుని సేవకులు అంటే ఏంటో, సేవకుడిని ఎలా గౌరవించాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆ పలుకుబడి, ఆ స్థానము, ఆ పవర్ ఆ రోజుల్లో చాలా పవర్గా ఉండేది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ దైవ సేవకులంటే గౌరవం లేదు. ఈయన పాస్టర్ గారంటే ఏమీ గౌరవం లేదు. కొన్నిసార్లు వాళ్ళని తోలనాడాను కూడా. ఒక పాస్టర్ గారిని తిట్టాను నేను బాగా, మా ఇంటికి రాబాకవా. తర్వాత వెళ్ళి క్షమాపణ అడిగాను అనుకోండి ఆయన. కానీ ఉన్నట్టుండి నేను ఒంటరివాడిని అయిపోయాను. అదే నా జీవితానికి ఒక మెట్టు, ఒక మలుపు ప్రియులారా. నేను అనుభవించినటువంటి సకల భోగభాగ్యములు ఒక రోజున సడన్గా ఆగిపోయినాయి. హోప్లెస్ కండిషన్. ఏం చేయాలో తెలియని పరిస్థితి. దేవుని సన్ని నిలబడినప్పుడు అబద్ధం ఆడడం ప్రియులారా. మనం 100% నిజమే మాట్లాడుతున్నాను. ఉన్నట్టుండి నాకున్న పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఎవరిని ఆశ్రయించాలో తెలియలేదు. బంధువులు దూరం అయిపోతున్నారు. ఒక్కొక్కళ్ళే రోజు బంధువులు దూరం అయిపోతున్నారు. నా దగ్గర ఏమీ లేదని తెలుసుకున్న రోజున బంధువులు దూరం అయిపోవటం ప్రారంభించారు. నేను కష్టాల్లో ఉన్నానని తెలుసుకున్న తర్వాత స్నేహితులు ఒకళ్ళు జారుకోవటం ప్రారంభించారు. ఇది ఎగ్జాజరేషన్ కాదు ప్రియులారా. సడన్గా ఒకరోజు ఒంటరివాడిని అయిపోయాను. సరే, ఆ రోజున మిగిలింది నా భార్య, 2 చిన్నపిల్లలు. ఆ రోజున నాకు ఆదరణ కావాల్సి వచ్చింది. ప్రభువా, ఈ ఆదరణ ఎక్కడ దొరుకుద్ది? చాలా కుటుంబాల్లో ప్రియులారా ఈ దినాల్లో ఆదరణ లేదు. పైకి గంభీరంగా ఉన్నావు, పైకి అన్నీ ఉన్నట్టుగా కనబడుతున్నావు సమాజానికి. బైబిల్ వాక్యం చెబుతుంది, ఒకడు నవ్వుచుండి నన్ను హృదయంలో దుఃఖముండును అన్నాడు. ఒకడు నవ్వుచుండి నన్ను హృదయంలో. చాలామంది ఈ టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉంటాను నేను. చాలామంది ప్రియులరా వెకిలి నవ్వుతూ ఉంటారు. వారి నవ్వు వెనక ఎంత దుఃఖము దాగుందో చెప్పలేం. ఈ రోజున ధనవంతులు అనుకునే వారి యొక్క ఆ ధన ప్రభావం వెనుక ఎంత దుఃఖము దాగి ఉందో చెప్పలేం. ఆదరణ కావాలి. ఎవరు ఆదరిస్తారు మమ్మల్ని? ఎవరు ఆదుకుంటారు ఈ సమయంలో మమ్మల్ని? నా కుటుంబం చిన్నభిన్నం అయిపోతూ ఉంటే ఎవరు ఆదుకుంటారు? ఆదుకునేవారు లేరు ఈ దినాల్లో. బాగా వినాలి దయచేసి. నిత్య సత్యాలు, జీవిత సత్యాలు బైబిల్లో ఉన్నాయి.
ఆ రోజున ఆదరణ లేక అల్లల్లాడిపోయారు. ప్రభువా వెళ్ళిపోతున్నావు నీవు. ఈరోజు నీవు ఉంటే జబ్బుతో మీ ఎదురుకు వస్తే స్వస్థపరిచేవే, ఆహారం లేకుండా వస్తే ఆహారాన్ని ఇచ్చేవే, కుంటివారు గుడ్డివారు నిరీక్ష లేని వారు ఎదురుకు వస్తే ఎంత ఆదరించి పంపేవే. ఈ రోజున మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోతావు ప్రభువా? ఏమన్నాడు తెలిసిన? నేను వెళ్ళటం మంచిదయ్యా. ఎంత చక్కని మాట మాట్లాడాడు. అబ్బాయి, నేను వెళ్ళటం మంచిది. నేను వెళ్ళుట వలన నేను ఎల్లప్పుడూ మీకు ఉండలేను. ఎందుకని? తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను నా స్థానం ఇది కాదు. ఈ గుడివాడో లేకపోతే భూమో, ఈ అమెరికానో, ఇంగ్లాండో లేకపోతే ఈ భారతదేశమో ఇది నా స్థానం కాదు. ఇది దీని కొరకు రాలా. నేను నా తండ్రి దగ్గర ఉండాలి. నా తండ్రి దగ్గర చాలా పనులు ఉన్నాయి నాకు. నా తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు. లేని ఎడల మరలా చెప్తాను. నేను వెళతాను. వెళ్ళి మీ దగ్గర పర్మనెంట్గా ఉండే ఒక దేవుడిని పంపుతాను. ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టిన అందరూ ఒకసారి. ఆయన పేరే పరిశుద్ధాత్మ. నేను వెళ్ళి మీ యొద్దకు ఆదరణకర్తను పంపుతాను. ప్రియులరా, ఈ ఆదరణేనా మా చర్చిలో దొరికేది నీకు? ఎక్కడికి వెళ్తే దొరుకుద్ది? బ్రహ్మాండం వంటి ఒక 100 కోట్లు సినిమా హాల్లో, ఆ కట్టిన సినిమా హాల్లోకి వెళ్ళి చూస్తే ఆదరణ దొరకదే. ఒక గంటన్నర నవ్వుకుంటావు. తిరిగి వచ్చేటప్పుడు బరువైన హృదయంతో గుండెంతట పట్టుకుని వచ్చేస్తావు. ఆ హీరోని ఎవడో చచ్చిపోతాడు, ఆడిని పొడుచుకుంటూ కొట్టుకుంటారు, బరువైన హృదయంతో బయటకు వస్తావు. దానికి ఎంత ఇవ్వాలి నువ్వు? సినిమా టికెట్ నాకు తెలియదు ఎంతో. ఇప్పుడు 500 200 ఇవ్వాలి నువ్వు. ఎక్కడ చిన్న సంతోషం కూడా సినిమా హాల్లో నీకు దొరుకుద్దా? దొరకదో. వెళ్ళి ఇంటికి వచ్చి ఏడవటమే. ఈ మందిరంలో ప్రభు నీకు ఆదరణ ఇస్తున్నాడు, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఒక నిరీక్షణ ఇస్తున్నాడు. ప్రభువా, నేను బ్రతకగలను. నేను ఇప్పుడు బ్రతకగలను. కారణం ఏంటంటే నీవు నాతో ఉన్నావు. అప్పుడు అనుకున్నాను నేను మొట్టమొదటిగా చర్చికి వెళ్తే, ఆ చర్చిలో నాకు ఒక నిరీక్షణ కలిగింది. ప్రభువా, నేను బ్రతకగలను. అంతకు ముందు రోజునే చనిపోట సిద్ధమైన నేను, అంతకు ముందు రోజునే 2 పిల్లల్ని ప్రక్కకు తోసేసి బయటకు వచ్చేస్తూ ఉంటే, ప్రియులారా, దేవుడు నన్ను చావనివ్వలేదు. ఆయన మరణానికి అప్పగించలేదు నన్ను. ఆయన నన్ను రక్షించుకోవటానికి ఆయన చిత్తము దాగి ఉంది కాబట్టి మరణానికి నన్ను అప్పగించలేదు దేవుడు. వెంటనే చర్చికి వెళ్ళాను. నేను చర్చికి వెళ్ళడానికి సిగ్గుపడ్డాను. ప్రియులారా, నేను దేవుని మందిరానికి వెళ్ళటానికి నిజముగా సిగ్గుపడిన వాడను. కారణం ఏంటంటే నా సర్కిల్ చాలా పెద్దది. అంతా హిందూ బ్యాక్గ్రౌండ్, ధనికులు, ధనవంతులతో కూడినటువంటి స్నేహితులు నాకు అందరూ కూడా. ప్రియులారా, చాలా బాగా చదువుకున్నాను నేను. ఆ రోజుల్లో బాగా చదివినటువంటి వాడిని. ఈ రోజుల్లో మీరు బీటెక్లు ఎంటెక్లు చదివి ఉంటారేమో, కానీ ఆ రోజుల్లో మా చదువు చాలా పెద్దది. మాస్టర్ ఆఫ్ కామర్స్ చేసి, ఎంఫిల్ చేసి, యూనివర్సిటీలో 3rd ర్యాంక్ సంపాదించుకుని, ప్రియులారా, అలాంటి చదువు చదివి మంచి ఇంగ్లీష్లో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయి ధనవంతులైనటువంటి స్నేహితులను ఏర్పాటు చేసుకుని ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ ఆ పరిస్థితిలో చర్చికి వెళ్ళటానికి సిగ్గుపడ్డాను. ప్రియులారా, నా యేసు ప్రభుని అంగీకరిస్తే సిగ్గుపడ్డాను నేను. నా జీవితం ఏ పాటిదో అర్థం కాలేదు ఆ టైంలో. నాకు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నప్పుడు ప్రభు యొక్క గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఆయన ప్రేమ ఏంటో నాకు అర్థమైంది. ఆయన నిజముగా మనుషుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడు. ఎందుకు పనికి రాని ఒక మనుషుణ్ణి ప్రేమించేది యేసు ప్రభు ఒక్కడే ఈ లోకంలో. ఎవరూ మనల్ని ప్రేమించలేరు. తెలుసా మీకు సంగతి? నిన్ను ఎవరూ ఈ లోకంలో నిజంగా ప్రేమించలేరు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే బ్రతకలేవు నువ్వు. నిన్ను ఈ లోకంలో హృదయపూర్వకముగా ప్రేమించే ఒక మనుషుడు లేడు అని చెప్పగలదు బైబిల్. ప్రతి ప్రేమలో స్వార్థము, ప్రతి ప్రేమలో స్వార్థము, స్వార్థరహితమైన ప్రేమ యేసు ప్రభులో ఉంది. ప్రియులారా, అది నేను అనుభవించాను. ఇక్కడ ఎంతోమంది అనుభవించాను. స్వార్థము లేని ప్రేమ ఎక్కడైనా ఉంది అంటే అది యేసు ప్రభులో తప్ప ఈ లోకంలో ఎక్కడ దొరకలేదు అని బహిరంగముగా, ధైర్యంగా అనేక మందికి ప్రకటించగలిగినటువంటి అవకాశాన్ని ప్రభు మాకు ఇచ్చాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నిన్ను ప్రేమించేవాళ్ళు,
నీ చివరి వరకు ప్రేమించగలరు అనుకుంటున్నావా? కడవరకు అంటాడు. కడవరకు ప్రేమించేది యేసయ్య ఒక్కడే ప్రియులారా. ఆయనను నమ్ముకున్న నీకు ఎక్కడ ఓటమి లేదు. ఈరోజు నా జీవితానికి ఓటమి లేదు. కారణం ఏంటంటే నేను నమ్ముకున్న యేసయ్య నన్ను శాశ్వత కాలము ప్రేమించే దేవుడు. ఆయన మధ్యలో వదిలిపెడతాడా? చాలామంది మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ప్రాణప్రదముగా ప్రేమించే మనుషులు కూడా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నువ్వు పెంచి పెద్ద చేసిన బిడ్డలు కూడా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం. నేను అలా వెళ్తారని అనను, కానీ అలాంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం ప్రియులారా. కానీ నిన్ను విడువను, చెప్పాలి, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని చెప్పింది యేసయ్య ఒక్కడే. యేసయ్య ఒక్కడే. కొట్టొచ్చుగా అందరూ తప్పట్లేదు. ఆ మాట ప్రభు నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను ప్రియులారా. ఓహో, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నాకున్నాడు. నన్ను శాశ్వతముగా ప్రేమించే యేసయ్య నాతో ఉన్నాడు. ఆ యేసయ్య మరణించాడు కానీ తిరిగి లేచినటువంటి యేసయ్య. ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆయన స్థానంలో పరిశుద్ధాత్మను పంపినటువంటి యేసయ్య. ఆ పరిశుద్ధాత్మ పర్మనెంట్గా మనతో ఉండేటటువంటి దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు ప్రియులారా. ఇదిగో ఇక్కడ ఆయనే ఉన్నాడు మన దగ్గర, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అంటాడు ఆయన, నేను వచ్చి మీ వద్ద ఉంటాను, మీతో కలిసి జీవిస్తాను అని చెప్పినటువంటి దేవుడు ప్రియులారా. ఆ యేసయ్యే ఇక్కడే అపోస్తల కార్యాలు అంటాడు, నేను మరలా వస్తాను. క్రైస్తవునికున్న ఒకే ఒక నిరీక్షణ, ఒకే ఒక ఆశ, ఒకే ఒక విశ్వాసం ఏంటో తెలిసిన, నా యేసయ్య మరలా గుడివాడు వస్తున్నాడు. మరలా వస్తున్నాడు ప్రియులారా. నా యేసయ్య మరలా వచ్చుచున్నప్పుడు ఆయనను ఎదుర్కోటానికి నేను సిద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. నీవు కోరుకుంటావా? యేసయ్య వస్తూ ఉండగా యేసయ్యను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటావా? సంఘము సిద్ధముగా ఉండాలి. సంఘము ఎత్తబడేటటువంటి సమయం ఆసన్నమైంది. యేసుప్రభు వారు తిరిగి రావటానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన త్వరగా వచ్చుచున్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన వచ్చిన తర్వాత మనలను ఆయన ఉన్న స్థానంలో మనలో కూడా తీసుకువెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఈ మాటలు నమ్ముతావా నీవు ప్రియులారా? ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన మరణించి తిరిగి లేచాడంటే కొంతమంది నమ్మలేదు ప్రియులారా, నమ్మలేదు. చూడండి, ఒక బరువైనటువంటి పెద్ద రాతిని ఆయన సమాధి మీద పెట్టారు. రాతి సమాధిని తొలిపించి కదా, మట్టి తీసినటువంటి గొయ్యి కాదు యేసయ్య పెట్టిన సమాధి. ఒక పెద్ద రాతిని ఒక సొరంగంలాగా తొలిసి ఆ తొలబడినటువంటి ఆ సొరంగానికి పెద్ద రాతిని అడ్డంగా పెట్టారు. ఒకవేళ ఆ యేసు యొక్క శరీరమును దొంగలెత్తుపోయారు అనుకుంటే ఆ రాయి బరువెంతో తెలిసిన ప్రియులారా, 2 టన్నుల నుంచి 3 టన్నుల బరువు ఉన్నటువంటి రాయి అది. శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. ఇప్పుడు ఉందిగా రాయి కూడా, ఇప్పుడు ఉందిగా, చాలామంది వెళ్ళి చూసి వస్తున్నారు. అక్కడికి వెళ్ళి చూసి వస్తున్నారు అందరూ. యేసు సమాధి ఎలా ఉంది? ఖాళీగా ఉంది. ఆ సమాధి ముందు రాయి దొర్లించబడి ఉంది. ఆ రాయి యొక్క బరువు సుమారుగా 2 టన్నుల నుంచి 2.5 టన్నుల బరువు ఉన్నటువంటి రాయి. ఆ రాయి ఒకవేళ దొర్లించి ఆ యొక్క బాడీని తీసుకెళ్ళిపోదాం దొంగతనం కంటే ఎవరి వల్ల కాదు. పైగా ఎవరున్నారు అక్కడ రోమా సామ్రాజ్యం యొక్క కాపలాదారులు, రాణువారులు, హై ప్రొటెక్షన్ అక్కడ ఉంది. హై ప్రొటెక్షన్ అక్కడ ఉంది ప్రియులారా. సైనికులు, రోమా సైనికులు అంటే మామూలు సైనికులు కాదు, శిరచ్ఛేదనం ఎక్కడ ఏదైనా జరిగితే. అందుకనే అలాంటి దొంగతనాలకి ఎవరు కూడా పూనుకునే ధైర్యం అక్కడ ఉండదు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారు తిరిగి లేచాడు అని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు మనం చెప్పవచ్చు. ఆయన తిరిగి లేచాడు ప్రియులారా. తిరిగి లేచినటువంటి పునరుద్ధాన శక్తి, ఆ పునరుద్ధాన శక్తితో తన తండ్రి అయినటువంటి దేవుడు పునరుద్ధాన శక్తినిచ్చి కుమారుడికి ఆ మరణములో నుంచి జీవాన్ని చేసి ప్రియులారా, ఇప్పుడు ఆయన తిరిగి లేచాడంటే దాని అర్థం ఏంటంటే, ఒక రోజున మనందరము కూడా మరణించి తిరిగి లేవటానికి సిద్ధంగా ఉన్నాం ప్రియులారా. యేసులో మరణించిన వారు,
యేసు రక్తములో కడగబడిన వారు అనగా ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన వారు, బైబిల్ చెబుతుంది అతడు చనిపోయినను మరలా బ్రతుకును. ఆశ్చర్యమా? ఈ మాట నమ్ముచున్నావా అంటాడు. నా యందు విశ్వాసం ఉంచి మరణించిన వాడు తిరిగి బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచి బ్రతికిన వాడు మరి ఎన్నడూ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అన్నాడు. ప్రియులరా, క్రైస్తవునికి మరణం లేదు. హలో, ఈ మాట నన్ను మరలా గట్టిగా చెప్పనివ్వండి. ప్రపంచానికి ఇది ప్రపంచానికి వెళ్ళిపోతుంది దీనిలో నుంచి, ఆన్లైన్లో. క్రైస్తవునకు, ప్రపంచంలో క్రైస్తవునకు మరణము లేదు. ఇది సైంటిఫిక్గా నిరూపించాలి. ఇప్పుడు మనం క్రైస్తవుడు అంటే ఎవరు? మీలో కొంతమంది అనుకుంటున్నారు, ఓహో క్రైస్తవులకు మరణం లేదు కాబోలు కదా. ఎంత దౌర్భాగ్యం! భారతదేశంలో క్రైస్తవులు అంటే ఎవరు అనుకుంటున్నారు? చాలామందికి ఇదో ప్రశ్న. నేను అనుకునేవాడిని మేమేగా క్రైస్తవులు అంటే అనుకునేవాడిని. ఎందుకంటే పుట్టు క్రైస్తవులు మేము, అంటే పుట్టుకతోనే మేము క్రైస్తవులు. పుట్టుకతోనే మా రికార్డులో క్రిస్టియన్స్ అని పెట్టారు మాకు మా తల్లిదండ్రులు. మేమేమనుకునేవాళ్ళం అంటే చాలా వరకు మొన్నటి వరకు, దేవుళ్ళలోకి రానంత వరకు క్రైస్తవులు అంటే మేమేగా, క్రీస్తు ప్రభు మా దేవుడేగా. ఏ దేవుడు? క్రైస్తవుల దేవుడేగా. అవును, నిజంగా క్రైస్తవుల దేవుడే అయినా. కానీ చాలా లేట్గా తెలుసుకున్నది ఏంటంటే ఈ క్రీస్తు ప్రభు అందరి దేవుడు. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఈ క్రీస్తు ప్రభు క్రైస్తవుల దేవుడు కాదు, అందరి దేవుడైనా. హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ అని ఉంది బైబిల్లో. ఆయన అందరికీ ప్రభు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కుల మతాలకు అతీతుడైనటువంటి దేవుడు. కులము లేదు, మతం లేదు ఆయనకి. బైబిల్ మత గ్రంథం కాదని చెప్పడానికి చాలాసార్లు నేను మీ ముందు సాహసించాను ప్రియులారా. బైబిల్ మత గ్రంథము కాదని, బైబిల్ ఒక మతాన్ని గురించి చెప్పటం లేదని ఎన్నో ప్రసంగాలు మనం వింటున్నాం ప్రియులారా. చాలామంది నమ్మటం లేదు ఇది కూడా ఒక మతమే కదా. యేసు ప్రభు వారు మతాన్ని చెప్పడానికి వచ్చాడంటే ఎక్కడికో, ఇది ఇంగ్లీష్ వాళ్ళ మతం అంటే, ఇది అమెరికా వాళ్ళ మతం అంటే కాదా. అమెరికా ఏంటి? అమెరికా ఏం దేశం అసలు? అమెరికాకి దేవుడు ఎవరో తెలియదు చాలా కాలం. అమెరికన్స్కి క్రీస్తు ప్రభు చాలా కాలం తెలీదు. మనకు తెలిసినప్పుడు కంటే కూడా అమెరికాకి క్రీస్తు ప్రభు తెలియదు ప్రియులారా. చాలామంది అనుకుంటారు అమెరికా నుంచి వచ్చేవాళ్ళంతా క్రీస్తు ప్రభుని పట్టుకొస్తున్నారన్నాయా? కాదయ్యా. ఈ దేవుడు అందరి దేవుడి, అందరి కొరకు సిలువలో మరణించాడు. నీ కొరకు, నా కొరకు, ఒక కులం కొరకు మరణించలేదు ఆయన. ఒక జాతి కొరకు మరణించిన దేవుడు కాదు ఆయన. ఒక ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు మరణించిన దేవుడు కాదు నా యేసయ్య అంటే. ఈ యేసయ్య ఎవరంటే ప్రపంచ మానవాళి అందరి కొరకు ఆయన తన స్వరక్తమును కార్చి మనందరినీ ప్రేమించి, ఎంత ప్రేమించాడమ్మా యేసయ్య మనల్ని. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు, ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాను అని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పాడు. ఎంత ప్రేమించాడంటే తను పెంచుకుని పెద్ద చేసిన తన ఏకైక కుమారుడు ఉన్నాడే, ఒక్కడే కుమారుడు. కానీ ఆ దేవాది దేవుడు ఒక్కడే కొడుకున్నాడు ఆయనకి. ద బిగాటెన్ సన్, ఇంగ్లీష్లో, తెలుగులో ఏముంది అది? ఏకైక కుమారుడు, జనతైక కుమారుడు. ఆ ఒక్క కుమారుణ్ణి ఈ లోకము కొరకు విడిచిపెట్టినటువంటి దేవుడే. అంత ప్రేమించాడు మనల్ని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారు యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను, అనగా తన కుమారుని నీ కొరకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు ఆయన. అంతగా నిన్ను ప్రేమించాడు, అంతగా నిన్ను ప్రేమించాడు. నా తండ్రి నా కొరకు మరణించలేదే, ఆయనకు మరణం వచ్చింది, వెళ్ళిపోయాడు. నా తల్లి నా కొరకు మరణించలేదే, ఆమెకు మరణం వచ్చింది, వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఏ తండ్రి కుమారుడు కొరకు మరణించలేడే, ఏ కుమారుడు తండ్రి కొరకు మరణించలేడే, ఏ భర్త భార్య కొరకు మరణించలేదే, ఏ భార్య భర్త కొరకు మరణించలేదే. ఒకవేళ మరణించిన దానిలో కూడా స్వార్థము కనబడద్దే. ఏ స్వార్థము లేకుండా నిస్వార్థమైన ప్రేమతో సిలువలో నీ కొరకు మరణించిన యేసయ్య.
ఈరోజు అంటున్నాడు, వస్తావా నా దగ్గరికి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైనటువంటి నా జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. కొంతమంది నాయకులు మాట్లాడుతూ, నాయకులు రండి, పవర్ నాకు ఇవ్వండి, నేను మిమ్మల్ని పరిపాలిస్తానంటున్నారు. కానీ యేసయ్య అలా అనలేదే, నా యొద్దకు రండి, నేను మీకు ప్రతిఫలం ఏమిస్తానంటే నా విశ్రాంతిని మీకు ఇస్తాను. ఎంత మంచి మాట! చప్పట్లు కొట్టాలి ఒకసారి. నా విశ్రాంతిని మీకు ఇస్తాను, మీ నుంచి ఏమీ నేను కోరుకోవట్లేదయ్యా. ఐ నెవర్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. నీ నుంచి నాకు ఏం అక్కర్లేదు, చందాలు అక్కర్లేదు, నీ రాజ్యాలు మాకు అక్కర్లేదు, నీ సొగసులు మాకు అక్కర్లేదు. నేను ఇచ్చేది తీసుకో. అదేంటంటే నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఆ శాంతి లేదు ఈ రోజుల మనుషులకి. ఆస్తి సంపాదిస్తున్నావా? శాంతి లేదు. పిల్లలు ఉన్నారా? 3 4, శాంతి లేదు. బిల్డింగులు కట్టేవా? 16 బిల్డింగులు, శాంతి లేదు. అమ్మాయి అబ్బాయి అమెరికాలో చదువుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారా? శాంతి లేదు. ఈ రోజున సగటు కుటుంబాలకు ఎక్కడ చూడండి, ఒక్క కుటుంబంలో కూడా శాంతి సమాధానం లేదు. అతను రాజకీయ నాయకులే కావచ్చు, పెద్ద పెద్ద అధికారులే కావచ్చు, రాజ్యాధినేతలే కావచ్చు, సంఘ సంస్కర్తలే కావచ్చు, బ్రహ్మాండం వంటి తెల్ల దొరలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుటుంబంలో శాంతి లేదు. ఎక్కడ దొరుకుద్ది? కొనుక్కొచ్చుకుందామా? ఎర్రబడ్డీ సెంటర్లో దొరకదయా. శాంతి దొరకదు ఈ లోకంలో. ఈ లోకంలో డబ్బుకు దొరకంది శాంతి ఒకటే. ఈ పేటలో చాలా కుటుంబాలకు వెళుతూ ఉంటాను నేను, ప్రియులారా. అడుగుతానమ్మా, బాగున్నారా? బాగలేదయ్యా. ఏమైందమ్మా? ఏమీ బాగలేదు నాన్న. ఒక ఆమె చెప్తుందా, ఏమీ బాగలేదు. నేను అంతకంటే లోపలికి వెళ్ళలేక, నీ కొరకు నేను ప్రార్థన చేస్తానమ్మా, దేవుడు నీకు శాంతిని ఇస్తాడు. నమ్మేవా దేవుడు? నేను నమ్ముతానయ్యా దేవుడు, నేను ప్రభువు నమ్ముకుంటానయ్యా. నమ్మిక మాత్రం ఉంచుము. బైబిల్ చెబుతా ఉంది, నమ్మిక మాత్రం ఉంచుము. నువ్వేమొద్దు, నువ్వేమి ఇవ్వక్కర్లేదు చర్చ్కి. నేను ఐ నెవర్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. నువ్వేమి ఇవ్వక్కర్లేదు చర్చ్కి. రా, దేవుని చర్చికి, మందిరానికి రా. కానీ ఇక్కడ దొరికేది ఏంటి తెలుసా నీకు? శాంతి దొరుకుతుంది. చాలదా? ఎక్కడికి వెళ్తే దొరుకుద్దమ్మా? హిమాలయకి వెళ్తే దొరుకుద్ది అనుకుంటున్నావా? దొరకదు. మృత సంజీవిని ఏంటది? సంజీవిని కోసం ఎక్కడికో వెళ్ళాంట ఒక ఆయన. ఎక్కడికి? హిమాలయాలకి. ఏం దొరికింది? ఏమీ దొరకదు. అక్కడ గడ్డగట్టుకుపోయి వచ్చాయి, ప్రాణం పోయి. నీ ప్రాణమును బ్రతికించే సంజీవిని లోకములు ఎక్కడా లేదయ్యా. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. ఇది కదా దేవుడు కోరుకునేది నీ నుంచి. ప్రతిఫలము ఆశించనటువంటి ప్రేమ, ప్రతిఫలము ఆశించనటువంటి ప్రేమ దేవుడు చూపించే ప్రేమ. ఈ లోకములో ప్రతి ప్రేమకు ప్రతిఫలము ఆశించే ప్రేమే. బిడ్డలు తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారంటే ఏంటో తెలిసిన? ప్రతిఫలము. కన్న బిడ్డలు తల్లిదండ్రులను బ్రహ్మాండంగా చూస్తున్నారంటే నేను అనుకుంటాను, ఒకరు క్షమించాలి నన్ను, ఒకళ్ళు తప్పు మాట్లాడితే నా బాధ కొంచెం ఉంది. తల్లిదండ్రులను బిడ్డలు ఎంతో జాగ్రత్తగా చూస్తున్నారంటే ఏదో కొంత ప్రతిఫలం ఆశిస్తారు. మా నాన్నగారో మా అమ్మగారో మాకు స్వాస్థ్యాన్ని ఇచ్చి వెళ్తారు. ఒక ఇచ్చిన ఇవ్వపైన చూసే పిల్లలు ఉన్నారనుకోండి, నేను అందరిని అన్ను. ఒకవేళ తల్లిదండ్రులు బిడ్డలు బాగా చూస్తున్నారంటే ఆ వృద్ధాప్యంలో బిడ్డలు ఏమైనా తల్లిదండ్రులకు సహాయపడతారేమో, కొంచెం గొంతులో చివరికి నీళ్ళు అయినా పోస్తారేమో. సహోదరుడా, ప్రతి ప్రేమలోనూ స్వార్థము దాగి ఉంది. కానీ ఏ ప్రతిఫలము ఆశించినటువంటి ప్రేమ ఒక్క యేసయ్యలో ఉంది. ప్రియులారా, నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నీ కొరకు తన జీవితాన్ని, సర్వస్వాన్ని, ఆఖరిగా తన రక్తాన్ని కూడా నీ కొరకు దారబోసి ఖాళీ పాత్రగా ఆయన రిక్తహస్తములతో ఒట్టి చేతితో వెళ్ళిపోయాడు. ఎంత ప్రేమ దాగి ఉంది. ఇంత ప్రేమించే దేవుణ్ణి ఒకసారి కోరుకుంటావు నువ్వు? ఒకవేళ నువ్వు కోరుకుంటే యేసయ్యని, ఆయన నిన్ను కోరుకొని నీ ఇంటికి రావటానికి, నీతో మాట్లాడటానికి, నీ హృదయంలోనికి రావటానికి, నీ కన్నీరు తొడవటానికి, నీ బాధలు సంపూర్ణంగా విడిపించడానికి, నీకున్నటువంటి సమస్యలన్నిటి నుంచి విడిపించే గొప్ప యేసయ్య మనకున్నాడు. వస్తావా? ఎంతమంది వస్తున్నారు ఈ దినాల్లో? ఎంతమంది క్రీస్తు బ్రదర్కి వస్తున్నారమ్మా? కుల మతాలకి అతీతముగా, ప్రాంతాలకు అతీతముగా
బాంధవ్యాలకు అతీతముగా, సంస్కృతి సాంప్రదాయాలకు అతీతముగా నాకు యేసయ్య కావాలని ఎంతమంది వస్తున్నారు ప్రభు దగ్గరికి? కారణం తెలిసిన ఆయనలో జీవం ఉన్నది, ఆయనలో సజీవమైన దేవుడు ఆయన, బ్రతికించే దేవుడు ఆయన, నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఎంతమంది స్వస్థతలు పొందుతున్నారు ప్రభు దగ్గరికి వచ్చి, ఎంతమంది బిడ్డలను పొందుతున్నారు ప్రభు దగ్గరికి వచ్చి. ఈ మెర్సీ ప్రార్థన మందిరంలో బిడ్డలు లేని తల్లులు ఎంతోమంది ప్రియులారు. మేం ప్రార్థన చేస్తే పుట్టారు అంటలా నేను అని బైబిల్ ఎక్కడ చెప్పలా. దేవుని సహాయంతో ఆ తల్లులు చంకలో బిడ్డలను ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన సహవాసంలో? ఎంతోమంది. భయంకరమైన వ్యాధులతో, డాక్టర్లు కూడా నాకు తెలియదనేటువంటి కుదరనటువంటి వ్యాధులతో వచ్చిన వారు ఎంతమంది స్వస్థతలు పొంది వెళ్ళారు ప్రియులారా ఈ సహవాసంలో. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. ఒక పాస్టర్ గారిని పిలిచాడంటే ఆ దేవుని ఏర్పాటు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు, విడిచిపెట్టినటువంటి దేవుడు. కాబట్టి మన యేసయ్య ఈరోజు తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆరోహణం ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన మరణించాడు కానీ తిరిగి లేచినటువంటి రోజు ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన మరలా భూమి మీదకి రాబోతున్నాడు, మనందరినీ తీసుకుని పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ కృపను బట్టి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈరోజు ఈస్టర్ పండుగగా, క్రీస్తు ప్రభు తిరిగి లేచినటువంటి రోజుగా, ఆయన మరణించి సమాధి చేయబడి ముందుగా ప్రకటించినట్లుగా 3వ రోజున తిరిగి లేచిన దేవుడు, తిరిగి లేచి ఆరోహణమై ఆకాశము గుండా వెళ్ళిపోయి పరలోక రాజ్యములో నీ తండ్రి యొద్ద కూర్చున్నావు ప్రభువా. నీవు వెళ్ళి మమ్మల్ని అనాథలుగా వెళ్ళలేదు, మమ్మల్ని ఒంటరి వారిగా విడవలేదు. నీవు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మా మధ్యలోనికి పంపించావు తండ్రి. ఈరోజు బిడ్డల ప్రభు ఎంతోమంది ఈ మెర్సీ ప్రార్థన మందిరానికి వచ్చి యేసు ప్రభుని మమ్మల్ని చూడటం కాదు ప్రభు, మమ్మల్ని చూస్తే ప్రయోజనం లేదు, మేమందరిలాంటి మనుషులమే, మాలో ఏ నీతి లేదు, ఏ మంచి లేదు. నిన్ను చూడాలని, నీ ప్రేమను చూడాలని, నీ వాక్యం వినాలని ప్రభువా, నీ వెలుగుని ఇక్కడ చూడాలని బిడ్డలు వచ్చారు తండ్రి. ఆశపడే ప్రాణమును తృప్తిపరిచే గొప్ప దేవుడు. ఎవరైతే ఆశపడి మందిరానికి వచ్చారో, ఎవరైతే స్వస్థతల కొరకు వచ్చారో, ఎవరైతే కుటుంబ శాంతి కొరకు వచ్చారో, ఎవరైతే హృదయాలు కలవరంతో ప్రభువా నీ సన్నిధికి వచ్చారో వారి కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి కలవరమును తీసివేయండి, వారి కన్నీరు తొడవండి, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ విరుగుడు దయచేయండి. ప్రతి ప్రశ్నకు ఒక సమాధానం మీ దగ్గర ఉంది ప్రభువా. ఈ లోకంలో ఎవరూ చెప్పలేనటువంటి సమాధానం మీ సన్నిధిలో ఉంది ప్రభువా. ఈ బిడ్డలతో మాటలను బట్టి వందనాలు. ఈ ఆరాధన ప్రారంభం నుంచి చివరి వరకు మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించి నీవు మరలా రాబోతున్నావని, నిన్ను ఎదుర్కోవడానికి మేము సిద్ధపడాలని గ్రహింపు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.